ఆహాజు ఎంత క్రూరుడో ఆ విషయాన్ని చూడండి, మీకు తెలుస్తుంది. 28వ అధ్యాయం మరి వచ్చిన ఆహాజు ఎంత ద్రోహినో, ఎంత క్రూరుడో, ఎంత దుర్మార్గుడో అనేది మీరు చదవగలిగితే 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. ఆహాజు ఏలనాడినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఆహాజు ఏం చేశారట? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అంటే దావీదు గారు యథార్థంగా ప్రవర్తించారు. ఈ హిజ్కియా దావీదును మధ్యలో పెట్టుకున్నాడు తప్ప తండ్రిని పెట్టుకోలేదు. ప్రవర్తించలేదు. ఇంకా ఏం చేశారు? బయలు రూపములను యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. చూడండి, అగ్నిలో తన కడుపున పుట్టిన కుమారుని ఏం చేశాడంట? దహించాడంటే ఎంత క్రూరుడు చూడండి. ఇంకా అంటారా, అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపములు వేయుచు వచ్చెను. ఏమంటే ఇలాంటి క్రూరుడైన ఆహాజు గర్భాన పుట్టిన హిజ్కియా ఎంత ఇష్టడుగా మామూలుగా అంటారు ఒక సామెత, పండితుని ఎవరు పుట్టాడ? సుంట పుట్టాడంటారు. నాయన పండితుడు, కొడుకు పండితుడా? పండితుడు కాదు, సుంట అంటే పనికిరాని. కానీ ఏమైంది? రివర్స్ అయిపోయింది. కొడుకు పండితుడు, తండ్రి సుంటగా మారిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, నిజంగా ఆహాజు ఇంత దుర్మార్గుడైతే, ఇంత క్రూరుడైతే, ఇంత కఠినుడైతే, ఆ కఠినుడి నీడ తన కొడుకు మీద పడబోకుండా తల్లి అబియా ఎంత జాగ్రత్తగా పెంచిందో అనేది మీరు బాగా ఆలోచించాలి. ఖచ్చితంగా ధన్యురాలు అయింది. ఎందుకంటే ఏమండి, తన పితరుడైన దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఏ విధంగా బ్రతికాడో, దావీదు గారు దేవుని దృష్టిలో ఎంత పూర్ణంగా అనుసరిస్తూ దేవుని హత్తుకొని బ్రతికాడో, హిజ్కియా కూడా దేవుని అంత హత్తుకొని బ్రతికేటట్టుగా చేసింది. మరి దీన్ని బట్టి మీరందరూ ఏ పాఠం నేర్చుకోవాలి? ఇంట్లో మీ భర్తలు దేవునికి దూరం అయిపోయినా, అనేకమైన చెడు అలవాట్లకు బానిసలైపోయినా, అవిశ్వాసంగా ఉన్నప్పటికీ మీ భర్త క్యారెక్టర్ మీ పిల్లల మీద పడకుండా పెంచే క్యారెక్టర్ మీరు అభియాన్ని చూసి నేర్చుకోవాలి. అలాగ నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే, మీరు కూడా దేవుని అంత హత్తుకొని బ్రతకాలి. బ్రతకాలంట.
మరి అలా కట్టుకొని బ్రతకాలి అంటే ఎంత నిఘా వేయాలో అనేది మీరు అబియ జీవితాన్ని ఆమె ఇజ్రాయేలు ఏ విధంగా గొప్పగా పెంచిందో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డలను కూడా అంతగా దేవునిలో ఉన్నతమైన స్థితికి తీసుకొని రాగలగాలి. అలా వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని ఏమంటారు? మంచి దేవుని పట్ల మంచి ఆసక్తి పరులుగా, ధర్మశాస్త్రం అంటే చాలా తెలుసుకున్న దానిలాగా ఏమండి తన కుమారుడైన హిజ్కియాను పెంచి పోషించి నిజంగా ఆయన కంటే ముందు గాని వెనక లాంటి వాణిగా లేకుండా పెంచింది అంటే నిజంగా ఆమె ఎంత ప్రయాసపడిందో ఒకసారి మీరందరూ ఆలోచించాలి. ఏ దాంట్లో ప్రయాసపడింది? దేనిలో? దేవునిలో పెంచడములో ప్రయాస పడింది. మీరు పిల్లలను స్కూల్కు పంపించడంలో, తీసుకుని రావడంలో, వాళ్ళకు అన్ని తయారు చేయడంలో ప్రయాసపడుతున్నారు. ఓకే, బాగుంది. ప్రయాసపడకూడదని చెప్పలే. అలా ప్రయాస పడుతూ ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు ఏం చేయాలంటే నీ బిడ్డను దేవునిలో కూడా అంత ప్రయాస పడేటట్టుగా చేయాలి. మరి అలా మీరు చేయగలుగుతున్నారా? అలా వారిని నేను పోనంటే ఏం చేస్తావు? దమదమ నీరు కొట్టేసి ఈడ్చుకొని వ్యాన్లో కూర్చోబెట్టాలి. మళ్ళీ ఈడికి మారం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, రాడు అంటే ఆడ కొట్టేప్పుడు ఈడ కొట్టి ఎందుకు కూర్చోబెట్టావు మధ్యలో? అంటే అక్కడేమో క్రమశిక్షణతో పంపిస్తున్నా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో క్రమశిక్షణతో వారిని కూర్చుండబెట్టలేకపోతున్నా. తిరుగుతున్నా అనుకో, మరి ఏం చేయాలి? అటు ఇటు తిరుగుతుంటే బాగా చురుకుతో ఒకటి ఇచ్చినామనుకో, ఇక వాడు తిరుగుతాడా? ముద్దు పెట్టుకుంటాడు అనుకో, ఏమవుతాడు? ఇంకా 2-3 సార్లు తిరుగుతూ ఉంటాడు. అలా తిరగకుండా ఒకే అనుకో తిరుగుతాడు. అంటే మురుగంగా చూసుకున్నప్పుడు మురుగంగా చూసుకోవాలి, మందలించేటప్పుడు మందలించాలి. అంటే ఏ టైంలో ఏది చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతేనే దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాన్ని దేవుని ఫలంగా తీర్చి దిద్దగలవు. అలాగ దిద్దగలేకపోతే వాడు ఏ ఫలంగా మారిపోతాడు? దేవుని ఫలంగా కాదు, అపవాది ఫలంగా మారిపోతాడు. అతను ఏం చేసింది? ఎవరి ఫలంగా పెంచింది? అతను తెలుసా? బైబిల్లోనే ధన్యురాలు కాదు, దరిద్రురాలు. ఏమైపోయిందంటే కన్న కొడుకును దుర్మార్గునిగా పెంచింది. ఏమంటే ఎలా పెంచింది? దుర్మార్గునిగా పెంచింది. పెంచినందుకు ఏమైందంటే కొడుకు చచ్చాడు, ఈమె చచ్చింది, వాళ్ళ వంశము లేకోకుండానే పోయింది. దానికి కారణం ఏంటి అంటే తగిన రీతిలో దేవునిలో లేకపోవడం, దేవునిలో పెంచకపోవడం బట్టే కుటుంబము సర్వనాశనము అయిపోయింది. కనుక మీరుగా మరి దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను, దేవుడు మిమ్మల్ని ప్రేమించి
ఇచ్చిన గర్భఫలాలను ఏమంటే చాలా జాగ్రత్తతో పెంచుతూ మీరు ఇటు సంఘములోను అటు సమాజములోను ధన్యులైన స్త్రీలుగా తల్లులుగా మీరు ఉండాలి. అదేనండి ఈ పాఠాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మా ఎర్రగుంటలో క్రీస్తు సంఘములో అందరూ స్త్రీలు ధన్యులుగా ఉంటున్నారు. వారి బిడ్డలను బాగా చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నారు, వారిని ప్రయోజకులుగా చేయగలుగుతున్నారు. కనుక ఆ సంఘంలో ఉన్న స్త్రీలందరూ ధన్యులు అనే స్థితికి మీరు రావాలి అంటే మంచి తీర్మానం తీసుకోండి. మరి సంఘానికి సమాజంలో మరి మంచి పేరు తీసుకొని వచ్చి మీ ప్రవర్తనని ధన్యురాలుగా మీరు నిలబడాలని మనసారా కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా నాయన, మరి తరగతిలో వచ్చిన మీ పిల్లలకు ఎలాంటి మాటలు అవసరమో నాయన, మరి మీ పిల్లలకు ఏది కొదవగా ఉందో అనేది వారిని ప్రేమించి తెలియజేసిన ఈ మాటల ప్రకారం మరి మీ పిల్లలందరూ వచ్చిన వారందరూ కూడా అనుసరించేవారుగా ప్రవర్తించేవారుగా మీరు ఇచ్చిన ఫలాలను మీ ఫలాలుగా ప్రయోజకులుగా క్రమశిక్షణలో మీ యందు భయభక్తులతో మిమ్మల్ని పూర్ణముగా అనుసరించేవారుగా మిమ్మల్ని హత్తుకొని బ్రతికేవారుగా మరి అబియ తన కుమారుడైన హిజ్కియాను ఏ విధంగా తీర్చిదిద్దిందో అన్నది ఇదిగోనైనా సంఘంలో మరి ఈ తరగతిలో ఈ మాటలు విన్న మరి తల్లులైన వారందరూ మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకొని ఆ విధంగా మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీరిచ్చిన గర్భఫలాలను మీ ఫలాలుగా పెంచి ధన్యురాలుగా అనిపించుకునే స్థితికి ఈ పిల్లలందరూ రాగలిగే భాగ్యాన్ని, ఆ విధంగా ప్రయాసపడగలిగే మంచి మనస్సును ఈ పిల్లలందరికీ అనుగ్రహించమని కోరుతూ, అలాగే వారి కుటుంబాలను వారి భర్తలను ఆయన ఇంకా కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరూ కూడా మంచి ప్రవర్తనతో మిమ్మల్ని హత్తుకొని బ్రతికే వారుగా మరి మేము ఈ పిల్లలందరూ తీర్చిదిద్దుమని కోరుతూ, మరి బైబిల్ తరగతిలో ఆయన మరి ప్రయాసపడిన మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా అంచెలంచెలుగా మేము ఎదుగుతూ మీ పరిచర్యను ఆయన మరి ప్రాంతంలో విస్తరింపచేసి అనేక మందికి ఈ సత్యాన్ని తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ, ఆయన రాబోయే దినాలలో జరుగుతున్న పరిచర్యలన్నిటినీ పనులన్నిటినీ మీకు మహిమకరంగా అనేక మందికి రక్షణకరంగా జరిగించే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ, మరి మీ పిల్లలు వెళుతుండగా క్షేమకరంగా వారి గృహాలకు నడిపించుమని కోరుతూ, జరగబోయే లేఖనాల పరిశోధనలన్నింటిలో కూడా